త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావయా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని 3 విధములుగానున్నవి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుతుందురు. త్రివిక్రమ్ గారు, ఇవాళ నేను ఒక జులాయ్, పెద్దగా చదువుకోలేదు. పైగా ఈ సంస్కృతి శ్లోకాలంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అర్జున్, భగవద్గీత గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. అయినా నాకు అర్థమైంది మాత్రం ఆడియోనే కాదు, ఏకంగా వీడియోనే చూపిస్తాను, అటు చూడు. ఫిగర్ కత్తిలా ఉంది, వర్కౌట్ అవుద్దేమో, ట్రై చేస్తే పోలా. రేయ్, ఈ పెట్ట కెవ్వు కేక ఒక్క తొక్కుతో కొదిలేస్తే నా సామిరంగా ఉంటుందిరా. చూసావా, వాడే తమో గుణం ఉన్నవాడు. మనసులో ఏమనుకుంటాడో అదే చేస్తాడు. దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, కుంభకోణాలతో వీళ్ళు జీవితాన్ని జైల్లో గడుపుతారు. ఏరా, బుద్ధి లేదా నీకు? అమ్మాయిని చూసి తక్కువ చెల్లు అనుకోవచ్చుగా, తొక్కేడు వింటరా. ఆ భాష ఏంట్రా వేధవా. ఇదే సత్వగుణం అంటే. ఇదే మనుషుల్లో అత్యుత్తమమైన గుణం. అన్ని మంచి ఆలోచనలే. వీళ్ళు ఆశ్రమాలు పెట్టుకుని స్వామీజీల్లా, యోగుల్లా, ఋషుల్లా సన్యాస జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీళ్ళకే కోరికలు పుడుతూ ఉంటాయి, కానీ సమాజం కోసం కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఇదే రజోగుణం. వీళ్ళు ఒప్పునే కాదు, తప్పును కూడా సమర్థించుకుంటూ కాలానుగుణంగా మారిపోతూ ఉంటారు. గురు, వీళ్ళు ఎక్కడుంటారు? అటు జైళ్లలోనూ ఇటు ఆశ్రమాలలోనూ కాకుండా మిగిలిన వాళ్ళు. మన సమాజంలో విచ్చలవిడిగా బతికే వీళ్లే నిజమైన జులాయిలు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మధు. రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగికరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. చినుకు అద్దంలాగా నిన్ను చూపిస్తుంది. మా నాన్న తిడుతుంటే
తరపు నీ పేరులే వినిపిస్తూ ఉందే. రెండు జల్లు వేసుకున్న చిన్న పిల్లలాగా, యవ్వనాలు పూసుకున్న వన వెన్నులాగా, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావి కరెంటు తీగా. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. ఓ మధు, సన్నాయిలా ఉందే అమ్మాయిలందరినీ ఉడికించే నున్నని నీ నడుము. సంజాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించనేలేము. చందనాలు చల్లుకున్న చందమామలాగా, మత్తు ముందు చల్లుతున్న మల్లె మొక్కలాగా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఊరించి చంపావి నన్నయ్యలాగా. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. ఎక్కడా? వాళ్ళింట్లోనే. ఎందుకు? మధుని ప్రేమిస్తున్నారు కదా. దేనికి? స్వయంవరానికి. ఎప్పుడు? రేపు సాయంత్రం. ఎవరు నువ్వు? నేనే మధు వాళ్ళ నాన్న. సో మీరందరూ మా అమ్మాయిని ప్రేమిస్తున్నారు. 2 నెలల నుంచి ప్రేమించమని వెంటబడి వేధిస్తున్నారని మా అమ్మాయి చెప్పింది. అంకుల్, మేము మధుని ప్రేమిస్తున్నాం అంకుల్. అది ఈ జులైలా వెంటపడి వేధించే ప్రేమ కాదంకుల్, స్వాతిముత్యంలా సాఫ్ట్ ప్రేమ. గురు, మధ్యలో వీళ్ళెవరో? వీళ్ళు రజోగుణమే. ఎక్కడో చూసుంటారు, స్వయంవరం అని తెలిసింది, వచ్చారు. అంటే మౌన ప్రేమికులు అన్నమాట. సో మా అమ్మాయి మీ అందరినీ ప్రేమించలేదు కాబట్టి తనకెవరు కరెక్టో తేల్చుకోలేక నన్ను డిసైడ్ చేయమని మా అమ్మాయి చెప్పింది. అందుకే ఈ మీటింగ్. ఒక రకంగా ఇది మీకు స్వయంవరం లాంటిది. ఇది కూడా మీ అమ్మాయి చెప్పింది అంకుల్. జోక్ లేకు. జీవితం జోక్ కాదు, ఒక సమస్య నుంచి మరో సమస్యకు చేసే జర్నీ. మీకు తెలుసో లేదో, ఏ సమస్య లేని జీవితం అంటూ ఉండదు. అయినా మీరు జులాయిలు, మీకెలా తెలుస్తుందిలే. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలే ఉంటుంది. అదేమిటో తెలుసా? భవిష్యత్తు. ఆ భవిష్యత్తు మీద ఆశ ధ్యాస ఉన్నవాడే మా అమ్మాయిని సుఖంగానూ సంతోషంగానూ ఉంచగలడని నా నమ్మకం. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. రే ఇప్పటికే నీకు ఎక్కువైందిరా, చాలేరా. రేయ్, నా కెపాసిటీకి ఇది చాలలేదు. అలాగే మీలో ఉన్న టాలెంట్ను కూడా బయట పెట్టండి. మీ భవిష్యత్తును నిర్ణయించుకోండి. మీలో ఎవరు కరెక్ట్ అని నమ్ముతానో వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మొదలు పెట్టండి. అంకుల్, నాకు డబ్బు ఉంది, అందం ఉంది, మా ఫ్యామిలీకి చరిత్ర ఉంది. ఇంకేం కావాలి నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి? నన్ను అల్లుడుగా చూడండి అంకుల్, మాట్లాడండి అంకుల్, ఫ్రెండ్లీగా ఉండండి అంకుల్.
స్వయంవరానికి పంపిస్తారు. నేను వెళ్తాను. అక్కడ ఎవడెవడో ఏవో చేసి ఇంప్రెస్ చేస్తే మీరు ఏవేవో ఫీల్ అయిపోతారు. నాకు నచ్చట్లేదు అంకుల్. మీ మధుతో వచ్చే వెలుగు లైఫ్ లాంగ్ నాతో ఉండాలి అంకుల్. ఆ వెలుగు నాతో లైఫ్ లాంగ్ ఉండేలా చేయండి. దయచేసి మమ్మల్ని విడదీయకండి. మీరు చూస్తున్నారు నా టీవీ నా ఇష్టం. నేను మీ రాంబాబు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయగా ఇద్దరిని మాత్రమే ఆదర్శ దంపతులు ఎన్నిక చేయడం జరిగింది. మరి ఆదర్శ దంపతులు ఎన్నికైన వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మేమెప్పుడు ఆదర్శ దంపతులు ఎన్నికతో అనుకోలేదు. మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే? తినను. 11 అయితే? తినను. 12 అయితే? తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన ఉండాలి, నేను తినాలి. ఇదండి, ఈ టైప్ ఆదర్శ దంపతులు కూడా ఉంటారు. కెమెరామెన్ గంగతో మీ రాంబాబు. దీనమ్మ లవ్వు నీ వెనకాల తిరుగుతున్నానన్న సంగతి నీకు తెలీదా? నీకు తెలుసు నీకు తెలుసు. సైకిల్ అవర్నని అవాయిడ్ చేస్తావా? ఏ బంగారం, ఏడుస్తున్నావా? ఏడవకే ప్లీజ్, నేను తట్టుకోలేనే. ఇదిగో వైట్ పేపర్ తీసుకో. ఇందులో నువ్వే లవ్ లెటర్ రాసి నాకు ప్రపోజ్ చేయి. ఏమంటావు? 5 minutes బ్రేక్ అంతే. నీకు 5 minutes బ్రేక్ అంతే. అర్థమైందా? రాయ్ ప్లీజే బంగారం, ప్లీజే లవ్ చేయవే. నీ కాళ్ళు పట్టుకుంటానే ప్లీజ్. మాస్టారు, నా లవర్కి డాన్స్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, పబ్బులు ఇష్టం, ఇవన్నీ ఇష్టం అని చెప్పి మీ దగ్గర డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. కానీ ఉపయోగం లేకుండా పోయింది మాస్టారు. ఇంకొకటితో లేచిపోయింది మాస్టారు. నాకు వద్దు మాస్టారు, పోనే ఆపరా మాస్టారు. డాన్సారా ఇది? ఏం భంగిమరా అది? భంగిమంటే ఇది, అది భంగిమంటే. అసలు డాన్స్ అనేది అలా వేస్తారా మాస్టర్? ఇది స్టెప్. కనీసం నువ్వు 2 కళ్ళు పైకెత్తి 2 నిమిషాలన్న గాల్లో ఉన్నావారా?
ఆ మూమెంట్ ఏంట్రా, కిల్లు పట్టేసేయా ఏంట్రా నీకు? అసలు ఎన్ని పెర్ఫార్మెన్స్లు చేస్తే నేను ఇలా అవుతానురా? ఇలా అంటే ఇలా కాదు, ఈ పొజిషన్కి వస్తాను అని నేను చూపిస్తాను. డాన్సింగ్ ఏంటో నీకు చెప్తాను. ఆ లీడ్ ఇవ్వండి రా. నా కూతుర్ని మీలో సరైన వాడికిచ్చి పెళ్లి చేస్తానన్నాను, కానీ అది అబద్ధం. కొద్ది రోజుల్లో క్యాన్సర్తో చనిపోయే నా కూతురికి ఎలా పెళ్లి చేయగలను? మరైతే అంకుల్, ఈ స్వయంవరం మీటింగు కరెక్టే. మీరు వెంటపడుతున్న విషయం మా అమ్మాయి చెప్పగానే అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇప్పిస్తానమ్మా. వద్దు నాన్న, నా వల్ల ఎవరూ హట్ అవటం నాకిష్టం లేదు. వాళ్ళని పిలిపించి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్లీజ్ పిలిపించండి నాన్న అని మా అమ్మాయి చెప్పింది. మీ అందరిలో చాలా టాలెంట్ ఉంది. బాధలో ఉన్న నా కూతురిని నవ్వించగలిగారు. గ్రేట్. మీకున్న టాలెంట్ని ఇలా జులాయిలా తిరగకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగించుకోండి. మీకు తెలియకుండా మీ కుటుంబానికే కాక దేశానికి కూడా ఉపయోగపడతారు. జులాయిలనే పదానికి అర్థాన్నే మారుస్తారు. మామా, నువ్వేం బాధపడకు. ఆ ఫ్యాన్ చచ్చిపోద్ది, ఆ సోఫా చచ్చిపోద్ది, మధు చచ్చిపోద్ది, నువ్వు చచ్చిపోతావు, వీళ్ళందరూ చచ్చిపోతారు. అంతెందుకు, నీవు చచ్చిపోతా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? బతికినంతకాలం నవ్వుతూ బతకాలి. టాలెంట్తో నవ్వండి. ఇప్పుడు అర్థమైంది ఏంటి? ఈ జులాయిలందరినీ పట్టుకొని నన్ను జులాయిన్ చేసావు అనమాట. मैं हूँ जुलाई,